సిరివెన్నెల అంటూ వెన్నెల కురిపించిన జగమంత కుటుంబం నాదే అంటూ సినీ ఇండస్ట్రీలో అంతర్వాడిగా మారినా అది ఆయనకే చెల్లింది. అసలు ఆయన తెలుగువారిగా పుట్టడమే మన అదృష్టం అంటూ గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి ఆయనే జగమెరిగిన గేయ రచయిత వెన్నెల నవ్వుల సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. నమస్కారం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. చాలా సంతోషం. కృష్ గారు హలో అండి. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ సినిమాని తెరకెక్కించాలి అనేటువంటి ఆలోచన మీకు ఎలా అవుతుంది? గత శతాబ్ద కాలంలో మానవ చరిత్రని బాగా డాక్యుమెంటేషన్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధానికి మించి జరిగిన ఒక ఈవెంట్ లేదు. పొలిటికల్గా, ఎకనామికల్గా, సైంటిఫికల్గా దాదాపు 100 మిలియన్ల మంది ప్రత్యక్షంగా పాల్గొన్న యుద్ధం అది. ప్రతి దేశం పాల్గొన్న అందరూ. భారతదేశం నుంచి 25 లక్షల మంది సైనికులు వెళ్ళారు. అంటే అక్కడ 25 లక్షల జీవితాలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఖండం కాని ఖండంలో, దేశాలు కాని దేశాలు దాటుకొని వెళ్ళి ఎవరో ఒక శత్రువుని, ఒక హిట్లర్, ముస్సోల్ని, ఒక జర్మన్ ఎంపరర్ వాళ్ళకి ఎదురుగా పోరాడుతున్న జీవితాల్లో నాకు ఒక కథ కనిపించింది. జాతర పాటలోనే ఇంకో 2 లైన్లో మాట్లాడుకుంటే కదిలేటి రథచక్రం ఏమన్నది అని హీరోయిన్ అడిగితే దానికి హీరో చెప్పేటటువంటి సమాధానం మీ నోటి నుంచి వినాలి అనిపిస్తుంది. ఆ 2 లైన్లు నాకు 2 అద్భుతమైనటువంటి క్రియేషన్స్ చేశాడు. ఒకటి సారెలమ్మ, 2 తిరుపయ్య. ఇలాంటి పేర్లు కలిగినట్టు గ్రామదేవతలు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ తిరుపయ్య, సారెలమ్మ అని చెప్పడంలో ఇక్కడ కులాల పేర్లు కానీ మరొకటి కానీ ప్రత్యేకంగా పెట్టకుండా గ్రామానికి ఒక గ్రామదేవత ఉంటుంది. యాక్చువల్గా ఇవాళ గ్రామదేవత అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఆదిశక్తి మహిషాసుర మర్దన సందర్భంలో 18 రూపాయలు తీసుకుని మహిషాసురుని సంహరించడానికి 18 రూపాయలతో యుద్ధం చేసి అయిపోయిన తర్వాత అన్ని రూపాలని సంహరించుకుని ఒక్క దుర్గాదేవి రూపాన్ని మాత్రం భూమి మీద వదిలింది. అందుకనే ప్రతి గ్రామదేవత కూడా దుర్గమ్మే. ఎల్లమ్మ అంటే ఎల్లకు ఉండే అమ్మ అని అర్థం. తన 18 అవతారాల్లో ఒక్క అవతారాన్ని మాత్రం, దుర్గా అవతారాన్ని భూమి మీద వదిలి వెళ్ళింది. ఇది గ్రామదేవత కాన్సెప్ట్. ఆ నూకాలమ్మ, ఎల్లమ్మ ఇవన్నీ కూడా. ఇక్కడ సారేలమ్మ అని పేరు పెట్టి ఒక గ్రామదేవత. సో ప్రతి సంవత్సరం కూడా అలా ప్రతి వాడ, ప్రతి గడప దగ్గర ఆగి ఈ గ్రామానికి వెలుపల ఉన్నటువంటి గ్రామదేవత, వెలుపల అన్న మాటలోనే అర్థం చేసుకుంటే అక్కడ దాకా వెళ్ళి దేవుడు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ సారెలమ్మ తన చెల్లెలు, తిరుపయ్య సారెలమ్మకి తన చెల్లెలింటికి సారె పట్టుకు వెళ్ళాడు అని ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు అసలు గొడవ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎవరి వాడక ముందు రావాలి, ఎవరింట్లో ముందుకు వెళ్ళాలి, ఇంత ఇలా దీనికి కూడా గొడవే. భగవంతుడు ఎవరి గడపలో ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఈ ఊరేగింపుని ఎవరు మొదలు పెట్టాలి, జమీందారు గారా, లేకపోతే ఊరి పెద్ద, లేకపోతే మరొకైనా, మేము తక్కువ మేము ఎక్కువ, ఈ వాడ ఆ వాడ అంటే దేవుడి పేరుతోటి కూడా ఘర్షణలు. ఇక్కడ తిరుపయ్య అంటే విష్ణుమూర్తి తాలూకు చెల్లెలెవరు? పార్వతీదేవి, దుర్గాదేవి. సో ఈ విష్ణుమూర్తి ప్రతి వాళ్ళ దగ్గరికి, ప్రతి గడప దగ్గరికి వెళ్ళి ఆగినప్పుడు ఒక మాట అన్నాం, తోబుట్టు ఇంటికి సారెట్టుకెళ్ళే సాకెట్టుకొచ్చావా? తోబుట్టు ఇంటికి ఎవరైతే గ్రామదేవత అంటూ ఏదో ఒక దూరం పెట్టి తక్కువగా చూద్దాం ట్రై చేస్తున్నావో ఆ దూరం సాక్షాత్తు మంగళకారిణి అయినటువంటి గౌరీదేవి, పార్వతీదేవి, దుర్గాదేవి, ఆవిడ విష్ణుమూర్తికి చెల్లెలు. అక్కడికి ఆయనే కదిలి సారెట్టుకెడతాడు. తోబుట్టు ఇంటికి సారెట్టుకెళ్ళే సాకెట్టుకొచ్చావా మాలచ్చి మగడా, ఏమిచ్చి పంపము, మాకు ఉన్నదంతా నువ్వు ఇచ్చిందేగా అని చెప్పడంతో ఆ రథాన్ని ఎవరు నడపాలి అన్నప్పుడు ఎవరు ముందర, ఇది కూడా ప్రతి గ్రామంలోనూ కూడా ఒక వైషమ్యమే, ఎవరు ముందర రథాన్ని కదపాలి. కదిపేటప్పుడు ఒక్కసారి ఆ కదిలిన రథచక్రం గిర్రమంటూ ఆ నేలకి రాసుకుని చేస్తున్న చప్పుడు కనుక వినగలిగితే కదిలేటి రథచక్రం ఏమన్నదంట, నువ్వు దానికి ఒక పెద్ద అక్కడో సింహాసనం మీద కూర్చుని మీసాలు తిప్పుకునే మహారాజు అక్కర్లేదు, గుళ్ళో కూర్చుని పూజలు చేసే పూజారివే కానక్కర్లేదు, కొడబళ్ళు నాగళ్ళు చేసే పనంతా భూదేవి పూజే కదా అని చెబుతున్నాడు సాక్షాత్తు విష్ణుమూర్తి, భూదేవికి భర్త. అంతేకాదు ఏ వేదమైనా ఎవరి సేదమైనా ఆ స్వామి సేవే కదా. నువ్వు వేదమంత్రాలతో చేస్తేనే దేవుడి పూజ అవ్వలేదు, నిరంతరం సమాజానికి ఆకలి తీర్చడానికి ఆహారం పండించే రైతు దగ్గర నుంచి రైతు కూలీ నుంచి ప్రతి ఒక్కరి స్వేదంలోనూ వేదమే ఉంది అని చెప్పడానికి ఈ జాతర పాటని నిరంతరంగా ప్రతి అక్షరాన్ని తీసుకుని కడుపార ఈ నేల ఈ మన్ను కన్నోళ్లే అంత కులం వచ్చి కాదంటదా,
ఒకవేళ అంటే మాత్రం అది నిజం అవుతుందా? మనం అందరం ఈ భూమి నుంచి పుట్టిన వాళ్ళమే. బేసిక్గా మన అందరి మధ్య ఉన్న చుట్టరికం ఒకే కడుపు నుంచి పుట్టిన ఒకే తల్లికి బిడ్డలం, నేల తల్లి బిడ్డలం. ఇది తెలుసుకుంటే ఆ రథచక్రపు ఊరేగింపు అర్థం చేసుకుంటే విష్ణుమూర్తి తానంతటా తను కదిలి ఈ ఊరి వాడకి అవతలకు వచ్చి చేస్తే తెలుసుకుంటున్నాడని తెలిస్తే దేవుళ్ళకి కూడా లేని భావాలు భేదాలు మనకెందుకని అర్థం. మళ్ళీ అక్కడ కంచెలు లింక్ చేసి సో ప్రతి చోట దేవుళ్ళకి మధ్య కూడా కంచెలు వేసే పరిస్థితి నుంచి మొదలుపెట్టి ప్రపంచానికి రాజ్యాధికారం దాకా. అలాగే సార్, మీరు రాసినటువంటి పాటల్లో ఎంతో అందమైన ప్రేమ పాటలు రాశారు. ఆ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యం, తీయదనం బాగా కనిపిస్తుంది. ఎప్పటి నుంచో రాస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు కంచె సినిమాలో కూడా ఒక అందమైనటువంటి ప్రేమ పాట రాశారు మీరు. ఇటు ఇటు అంటూ చిటికలు ఎవరికో అని. అండ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో కూడా మీకు బాగా నచ్చిన పాట అని చెప్పారు దాన్ని. సో మరి ఆ పాట గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ప్రశ్నలు వేస్తున్న గానంలో ప్రశ్నలనే జవాబులు కూడా ఉంటున్నాయి. ఆ ప్రేమ అనే మాట ఎప్పుడైతే ఇద్దరి ఆర్తికి ఇద్దరి ఆరాటానికి సంబంధించింది కాకుండా యూనివర్సలైజ్డ్ అవుతుందో అప్పుడు ఆ పాటలో ప్రేమ ఉంటుంది. ఉదాహరణగా చెప్పాలంటే ఇందులో ఇంకొక పాటలో మనం ఏకమై పెంచుదాం ప్రేమగా ప్రేమని, ఈ ఒక్క వాక్యాన్ని విడిగా చూస్తే ఇద్దరు ప్రేమికులే పాడుకోక్కర్లేదు. మొత్తం మనుషులు అందరం చేరి మన అందరం ఏకమై ప్రేమగా ప్రేమని పెంచుదాం. అలా ప్రతి వాక్యం రాసేటప్పుడు ఈ కథ ఏం మాట్లాడుతున్నది, కేవలం మాటలు ఎక్కడ ఆగిపోతాయో, మౌనం ఎక్కడ ప్రవేశిస్తుందో ఆ మౌనాన్ని వ్యాఖ్యానించే విధంగా పాట ఎలా రాయాలి అనే అవకాశం తక్కువ కథల్లోనూ, తక్కువ సందర్భాల్లోనూ, తక్కువ చిత్రాల్లోనూ, తక్కువ దర్శకుల ద్వారానే వస్తుంది. నాకు గమ్యం నుంచి ఇవాళ వరకు కూడా ఏ పాట రాసినా నా భావ ప్రకటనలో స్వేచ్ఛను కానీ, భాషను నేను వాడుకోవటానికి కానీ, ఉదాహరణకి జాతర పాట రాసేటప్పుడు ఈరేడు లోకాలు అని రాశాను. ఏడేడు లోకాలు కదా, లేదు నాన్న ఈరేడు లోకాలు అన్నది ఇంకా ఎక్కువ గ్రామ్యమైన ప్రయోగం అంటే అయితే ఉంచండి నాన్నగారు. అలా ఆ భాషను వాడే దగ్గర నుంచి ప్రతి చోట కూడా ఒక పర్టికులర్గా ఇంకొక పాటలో ఆ మూడ్ని ఎలివేట్ చేయటం కోసం కఠినతరమైనటువంటి సంస్కృత భాషా పదజాలాన్ని వాడాల్సి వచ్చింది. వాడినప్పుడు నేను క్రిష్కి ఫోన్ చేసి బొంబాయిలో ఉంటే, ఇంత బరువైనటువంటి మాటలు అవసరమా, పెద్దగా అర్థం అవుతుంది కదా అంటే, కృష్ణనాథ అన్న మాట అది. అసలు మొట్టమొదటి పాటే విరించినే విరచించి తినేని రాసిన మీరు ఇప్పుడు సంకోచిస్తారేంటి, ఇప్పుడు జంకుతారేంటి, రాయండి అర్థం తెలుసుకుంటారు అని. ఇది ఎంత తేలిగ్గా వినిపిస్తుందో ఈ కాలంలో పాటలు రాసే వాళ్ళకి తెలుస్తుంది అదొక అసాధ్యమైన అద్భుతమైన వరం అని. నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం మృదులాలస స్వప్నాలస హృత్ కపోతపాతం పృథువ్యథార్థ పృథ్వీమాత నిర్ఘోషిత గీచేతం నిష్ఠుర నిర్వేదంతో నిశ్చేష్టిత గీతం ఏ విష బీజోద్భూతం ఈ విషాద భూజం. ఈ మాటలు అనేటప్పటికీ ఒక మూడ్ క్రియేట్ అవుతుంది. మీ ద్వారా దీనికి అర్థం కాని ప్రేక్షకులకి ఈ అర్థాన్ని చెప్తారా? నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం. రాత్రి అనేటువంటి వేటగాడు ఒక బాణాన్ని విసిరాడు. ఒక దుర్మార్గమైన ఆ దెబ్బ ఎవరికి తగిలిందంటే విలవిల్లాడుతున్న హృదయానికి తగిలింది. ఎలాంటి హృదయం? మృదులాలస స్వప్నాలస. అది ఈరోజు మనిషే కాదు, ఆది నుంచి మనిషి అందమైనటువంటి సుందరమైన మంగళకరమైన కళలు కంటూనే ఉన్నాడు. జీవితం సుందరంగా ఉండాలి, జీవితం నందనవనంలాగా ఉండాలి, జీవితం అమృతంలాగా ఉండాలి అని కళలు కంటూనే ఉన్నాడు. ఆ అమృతం కోసం నిరంతరం జీవితం అనే క్షీరసాగరాన్ని మధిస్తూనే ఉన్నాడు. మధించిన ప్రతిసారి అమృతంగా అన్న ముందర హాలాహలం వస్తూనే ఉంది. ఆ హాలాహలపు జ్వాలలో పడిపోతూనే ఉన్నాడు. అమృతం ఇంకా అందినట్టుగా దాఖలాలు కనిపించట్లేదు. సో మృదులాలస, మృదువైనటువంటి కోరికల స్వప్నాలతో అలసి ఉన్న హృదయానికి ఆ చిమ్మ చీకటి అనే రాక్షసుడి చేత విరవబడినటువంటి ఆ దుర్మార్గం అనే బాణం తగిలింది. విలవిలలాడుతోంది. హృత్ కపోతపాతం. హృదయం అనేటువంటి ఆ పావురం విలవిలలాడుతుంటే పృథువ్యథార్థ పృథ్వీమాత నిర్ఘోషిత చేతం.
హాయిగా జీవితాన్ని సూచించే విధంగా లబ్ డబ్ అని జీవనాదాన్ని వినిపించవలసినటువంటి ఈ భూమి తల్లి తాలూకు గుండె భయంకరమైన ఆర్తనాదం చేస్తూ నిర్ఘోషిత చేతమైపోయింది. జీవన గీతం ఒక గతి కానీ లయ కానీ శృతి కానీ ఏమీ లేకుండా నిష్ఠుర నిర్వేదంతో నిశ్చేష్టిత గీతం, ఒక పద్ధతి క్రమం ఏమీ లేకుండా అది పాట బదులు భయంకరమైన వేటగా మారిపోయింది. ఏమిటి ఈ స్థితి? ఈ భయంకరమైన ఈ దుస్థితిని, ఈ మహావృక్షానికి విత్తనం ఎక్కడ పడింది? ఏ విష బీజోద్భూతం ఈ విషాద భోజం. ఇదంతా కూడా ఆ నిత్య జీవితం ఇంత అల్లకల్లోలంగా, కళ్యాణమయంగా ఉండవలసిన జీవితాన్ని చేతులా ఇంత కల్లోలంగా చేసుకుంటున్నామే అని ప్రతి హృదయం పడుతున్న పాడవలసిన ఆర్తి అంటే ఆరాటం అంటే బాధ అంటేనే ఒక్కసారిగా సిస్టమ్ మొత్తాన్ని విపరీతంగా హింస పెట్టేది. ఆ పదాలు కూడా అంత బీభత్సాన్ని పుట్టించాలి. అందువల్ల అదేదో మనిషి చాలా బాధపడుతున్నాడు అని చెప్తే ఆ భాషకు ఆ ఫలం రాదు. నిష్ఠుర నిర్వేదంతో నిశ్చేష్టిత గీతం ఏ విష బీజోద్భూతం. అది చదువుకుంటేనే చాలా ఒక రకమైన తీవ్రమైన విషాదంతో మనసు కింగిపోయి ఏమిటి ఇంత దారుణమైన పరిస్థితి అని అనిపిస్తుంది. ఇలాంటి భాషను వాడటానికి కూడా స్వేచ్ఛ ఇచ్చాడు. అయితే ఇలాంటి చిత్రాల్లో ఆడియో ఫంక్షన్లో ఇటు అని చిటికలు ఎవ్వరివో ఏమో అని రాసినప్పుడు అది ఆ పాట నాకు చాలా ఇష్టం అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ సంస్కృత సమాసాలతో కానీ, ఆ జాతరలో కానీ, లేకపోతే విద్వేషం పాలించే దేశం ఉంటుందా, ఇలాంటి పాటల్లో ఆ సిచ్యుయేషనే ఆ పాట తాలూకు బీజాలు ఉంటాయి. స్వరం లేని ఏ రాగంతో ఇలా చెలిమిలా స్వాగతమందో ఇవేవి ఇలాంటివేం తెలియకముందే మనం అనే కథానిక మొదలైందా. ఎందుకంటే ఇది డ్యూయెట్ డ్యూయెట్ అని తప్ప ఇంకేం చెప్పలేదు డైరెక్టర్, ట్యూన్ తప్ప ఇంకేం ఉండదు. కానీ ఆ డ్యూయెట్లో నేను అచీవ్ చేయదలుచుకుంది కంచి సినిమాకి రాస్తున్నాను. ఈ పల్లవిని ఇంకొకసారి చదివితే అసలు మనిషి కథ చెప్తున్నాడు. మనం లెక్కలు తీసుకుని పుట్టట్లేదు, పుట్టిన తర్వాత అన్ని లెక్కలు చూస్తున్నాం. ఇవేమీ తెలియక ముందే సో ఈ లెక్కల ప్రకారం ఈ కొలతల ప్రకారం మనిషి అని లేదు. మనిషి అయిన తర్వాత ఆ లెక్కలన్నీ మనకి తెలుస్తున్నాయి. ఇది నాకు తెలియదు. ప్రతిసారి ఏంటంటే కూర్చున్న ప్రతిసారి బౌన్సర్స్ పడతా ఉంటాయి నా మీద అన్నమాట. ఈ పాటకి చెప్పింది గురువు గారు ప్రేమ పాట. ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏంట్రా అంటే ఇక్కడ నేను సిచ్యువేషన్ ఏం చెప్పాలి, మీరు చెప్పండి నాకు. ఒక అమ్మాయి అబ్బాయి ఒకే ఊరి నుంచి వచ్చారు, బయట కలుసుకున్నారు, వాళ్ళ పరిచయం స్నేహంగా మారిద్ది, తర్వాత ప్రేమగా మారిద్ది, తర్వాత పెళ్లిగా మారడానికి అవకాశం ఉంది, పెళ్లిగా మారబోతుంది. ఇంతే. ఇప్పుడు నేనంతా చిత్రీకరించిందంతా నేను ఆ ప్రేమ కథ. ఇప్పుడు ఇదేం గొడవ నేను ఇప్పుడు ఆలోచిస్తే అవును కదా, ఇది ఒక్కసారిగా చూస్తే మనం మనిషి ఇటు అని చిటికలు ఎవ్వరు ఒక మంగళకరమైన చిటికలు పిలుస్తున్నాయి, ఒక ప్రేమమయమైన ఇందాక నువ్వు చెప్పిన ప్రేమమయమైన చిటికలు పిలుస్తున్నాయి. ఏమో అంటే ఒక తెలియంతనం తెలుసుకున్నట్టు వెళ్తాను. తెలిస్తే డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళం. అటు అని నడకలు ఎక్కడికో. నిజానికి నా ప్రయాణం అటువైపే, ప్రేమ వైపే, అబ్సల్యూషన్ వైపే. కానీ ఏమో వెళ్తానో లేదో. సో ఈ మొత్తం ఈ ప్రేమ ఒక ప్రేమ పాట చెలిమికి ఎలా స్వాగతం ఉందో మనుషుల మధ్య చెలిమైంది కథలో చెలిమి. ఒక ఇద్దరు ఒక యంగ్ గర్ల్ అండ్ బాయ్ లేదు. నేను చాలా ఆశ్చర్యంగా ఉన్నాను. ఇలాంటివేం తెలియకముందే మనం అనే కథానిక, మనం అంటే మనిషి అనే నా బతుకు తాలూకు కథ ఇవన్నీ తెలుసుకు పుట్టిన తర్వాత ఇవన్నీ తెలుసుకుంది అన్నప్పుడు చెబితే అది ప్రేమ వైపు నడుస్తుంది. అదే సమయంలో మనం అనేది వాళ్ళు ఏకమైనది. ఇది దుర్మార్గం. నాకు కూడా చెప్పాలి డైరెక్టర్కి, అబ్బాయి ఇది రెండు వైపులు ఉందని. నేను నిన్న ఆశ్చర్యపరచడమే పనిగా పెట్టుకున్నాను. ఎందుకనంటే ఇన్ని కార్యక్రమాలు ఇన్ని ప్రమోషన్స్ పెడితే చెప్తే ప్రేక్షకులకి బోరు కొడుతుంది. నేను మొదటి ప్రేక్షకుని పక్కన కూర్చున్నాను కాబట్టి నాకు బోరు కొట్టకుండా ఒక్కసారి చాలా గొప్పగా గురుగారు. ఇది నిజం. చాలా థ్యాంక్స్ అండి. ఈరోజును మీరు అడిగిన ప్రశ్నకి ఎటు ఇది చాలా కొత్తగా ఉంది. ఈసారి నుంచి ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటాను. నేనే తీసే ముందు అటు ఇటు కూడా చూసుకుంటూ ఉంటాను. రా ముందడుగేద్దాం ఆ పాట కూడా చాలా ఫేమస్ అయిపోయింది ఆ పాట. అండ్ ఆ పాటతో యుద్ధానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పారు. అవునమ్మా, అది యుద్ధం చేస్తున్నటువంటి ఒక సైనికుడు. ఆ మాట నాకు ఇన్స్పిరేషన్ దాకా చెప్పాను కదా, యుద్ధంలో కూడా ప్రేమ ఉంటుంది అని. నిజానికి అక్కడికి వెళ్ళిన ఏ దేశపు సైనికుడికి కూడా అవతల దేశపు సైనికుడు శత్రువు కాదు. వాడిని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, వాడి పేరు కూడా తెలియదు తనకి.
వాడి నుంచి తనను కాపాడుకోవడం అనేటువంటి ఒకానొక కార్యక్రమంలో తన దేశాన్ని కాపాడవలసి రావటం, దానికోసం తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం అవతల వాడి మీద గట్టి దుయ్యవలసి రావటం, అదే సమయంలో తన సహచరుడు పడిపోతే వాడిని రక్షించడానికి చేసే ప్రయత్నం, ఇందులో ప్రేమ ఉంది. వాడు శత్రువో కాదు, వాడిని పొడిచేటప్పుడు కూడా ఒక కక్ష కార్పణ్యం లేవు అక్కడ. సో ఒక సైనికుడి చేత ఈ దారుణ మారణహోమైనటువంటి మహాప్రపంచ సంగ్రామం జరుగుతున్నప్పుడు అందులో పాల్గొన్నటువంటి సైనికుడు వచ్చి రా ముందడుగేద్దాం అని ఎవరితో చెప్తున్నాడు? భూగోళంతో చెప్తున్నాడు, కాలంతో చెప్తున్నాడు. విద్వేషం పాలించే దేశం ఉంటుందా? విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా? ఒకవేళ ఉంటే అది మనిషిది అయి ఉంటుందా? నువ్వు అడిగావా భూగోళమా? నువ్వు చూసావా ఓ కాలమా? రా ముందడుగేద్దాం. యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్ని చెరిపే సంకల్పం అవుదామని ఒక సైనికుడి నోటంటే ఇక్కడ కూర్చొని మనం ఎన్నిక ఊర్లోనే చెప్పొచ్చు. కానీ ఆ సైనికుడి భావన అలా ఉంటే, సైన్యం తాలూకు భావన అలా ఉంటే, సైన్యాన్ని పోషించేటువంటి దేశాల తాలూకు భావన అలా ఉంటే యుద్ధంతో అవసరం ఉండేది కాదు. ఆ 1936-39 మధ్య కాలంలోకి తీసుకుని వెళ్ళి ఆ ప్రపంచంలో దాదాపు ప్రతి దేశం పాల్గొన్నటువంటి ఆ యుద్ధ సన్నివేశాలు చూపిస్తున్నప్పుడు ఆ వెనకాల నేపథ్యం కానీ ఆ వాతావరణం కానీ ఇవన్నిటినీ చిత్రీకరించిన తీరు అసలు తెలుగు సినిమాలో ఇటువంటి ఫ్రేమింగ్ కానీ ఇటువంటి చిత్రీకరణ కానీ చూసి ఉండము అన్నాను. అది మొట్టమొదటిసారి విన్నప్పుడు కృషికి ఈయన సాధారణంగా నా మీద కొంచెం ప్రేమకు కాబట్టి ఇలాగా అంటారు అని అనుకుని ఉంటుంటావు. కానీ ఆ తర్వాత చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఇదే మాట అన్నారు. అందుకనే మొన్న కార్యక్రమంలో కూడా చెప్తూ నా భూతో నేను నా భవిష్యత్తు అని వాడలేదు, ఎందుకంటే అతిశయోక్తులు వాడను. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని హాలీవుడ్లో ఎన్నో కథలు వచ్చినాయి. ద్వితీయ ప్రపంచ మహాసంగ్రామం మనిషికి సంబంధించిన ఒక వస్తువు భగవద్గీతలాగా. దాని గురించి ఎన్నిసార్లు వ్యాఖ్యానం చేయాలి. మళ్ళీ కృష్ణుడే మళ్ళీ భగవద్గీత. కృష్ణుడు వచ్చి ప్రారంభం చేసినటువంటి ఈ గీత ఇంకా కొనసాగాలి, సరిహద్దును చెరపడానికి కొనసాగాలి అని చెప్పడానికి వీలుగా. సో అత్యద్భుతంగా తీశాడు అక్కడ ఆ వాతావరణాన్ని కానీ, ఆనాటి కాలాన్ని కానీ, ఆ పాత్రధారులను కానీ వాళ్ళు తీసుకున్న సంవిధానం. ఇంకా వరుణ్ అయితే అసలు ఈ పాత్ర కోసం పుట్టాడా అనిపించి రెండో చిత్రం అతనికి ఆయన ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. ఎందుకనంటే అనేక భావోద్విగ్నతలు కలిగించాల్సినటువంటి క్లిష్టమైనటువంటి పాత్ర. ఏదో సాధారణమైన ఓ ప్రేమికుడో ఓ సైనికుడో ఏదో ఒకటి కాదు, ఒక మనిషి, ఇన్ని స్థితుల్ని దాటుకుంటూ వెళ్తున్న మనిషి, ఎన్ని స్థితుల మధ్య ఉన్న ఒక మనిషి, కనిపించని పద్మవ్యూహం మధ్య ఇరుక్కున్నటువంటి అభిమన్యుడు. అంత బాగా అతని ఆకారము ఆహార్యం కుదిరాయి. మీరేం చెప్తారు? కంచె సినిమా ఎందుకు చూడాలి అని అడిగితే మీ మాటల్లో మీరేం చెప్తారు? మా గురుగారు చెప్పిందండి, డ్రైవింగ్ ఫోర్స్. ఇంతవరకు తెలుగు తెర మీద, ఇంకా చెప్పాలంటే ఒక భారతీయ ఇండియన్ సినిమా తెర మీద నేను ఇలాంటి సినిమా నేను చూడలేదు. ఆడియన్స్కి ఒక సినిమాటిక్ లాంగ్వేజ్, ఒక చాలా కొత్త సినిమాటిక్ లాంగ్వేజ్ ఉంది. సెకండ్ థింగ్, చాలామందికి చాలా చాప్టర్స్ ఉంటాయి, లౌడ్గా చదవడానికి ఇష్టపడిన చాప్టర్స్ ఉంటాయి. మన భారతదేశానికి ప్రపంచం మనకి స్వతంత్రం రాకముందు ఉన్న చాలా చాప్టర్స్ ఇలా ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం అంటే మనకి చరిత్రలో చదువుకున్న పాఠంలాగే ఉంది, కానీ అది మనకు చరిత్ర నేర్పిన పాఠం. దాన్ని ఒక అందమైన ప్రేమ కథగా, కాంతాసమేతం అన్నట్టు ఒక అందమైన ప్రేమ కథగా ఒక యుద్ధ నేపథ్యంలో తీసిన సినిమా. నిజంగానే రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కినటువంటి తొలి ఇండియన్ సినిమా ఇదే అని చెప్పాలి. ఇంతవరకు ఇటువంటి కథాంశంతో ఎటువంటి సినిమా రాలేదు తెలుగులో. మీరు ఒక అతిశయోక్తులు మాట్లాడుకుని మనం లోకుగా అవుద్దేమో తీసారే ఇతర భాషలో మనకి, కానీ తెలుగులో మాత్రం రారా. తెలుగులో అంటే ఇప్పుడు కార్గిల్ అనో లేకపోతే పాక్వారనో ఇవన్నీ యుద్ధ నేపథ్యంలో హిందీలో చాలా సినిమాలు వచ్చినాయి. అనేక భాషల్లో అనేక మంది తీసుండొచ్చు, కానీ ఇది క్రిష్ మాత్రం మొదలుపెట్టి చేసిన మొట్టమొదటి ప్రయత్నం. అంటే కేవలం ఈ బాయ్ మీట్ గర్ల్ ప్రేమ కథ కదా, అతను అస్తమానం ప్రేమ కథ అంటుండే నేను ఖండిస్తుంటాం. ఇది చెప్పాను కదా మొట్టమొదటి ఒకే వాక్యం, ఎంతసేపు మాట్లాడక్కర్లేదు. యుద్ధంలోనూ ప్రేమ ఉంటుంది, ప్రేమ యుద్ధంలాగా ఉంటుంది.